Hi everyone, welcome to my channel. This video is exclusively for the candidates who are waiting for OU PhD 2025 results. Usmania University has already surpassed the result date, that is July 19th, even though we haven't received any official information related to results of OU PhD 2025 notification from the Usmania University. But there is a latest update we can see in the newspapers. Now we are going to see that in detail. Yes, this is the newspaper Navatelangana. In that we can see, yes, for the convenience of the candidates from all the subjects, I am going to do this video in Telugu. And OUలో PhD రిజర్వేషన్ల లొల్లి అండ్ ఫలితాలు నిలిపివేసిన అధికారులు, నిబంధనలు పాటిస్తూ అందరికీ న్యాయం చేస్తాం. OUVC ప్రొఫెసర్ కుమార మొలుగరం. అండ్ PhD ప్రవేశాల్లో రిజర్వేషన్ల వివాదం గందరగోళానికి దారితీసింది. దాంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాలను OU అధికారులు నిలుపుదల చేశారు. రిజర్వేషన్ల అంశంపై వివిధ విద్యార్థి సంఘాల నుండి వెలువడిన నిరసనలు, వినతులు, విద్యార్థుల విన్నపాలను పరిగణలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు కమిటీని ఏర్పాటు చేశారు. దాంతో కమిటీ రిపోర్టు వచ్చే వరకు ఫలితాలు వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఫలితాలు విడుదల చేస్తే పోరాటం తప్పదని పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఎస్, ఇక్కడ మనకు OU PhD రిజల్ట్స్ ఇవ్వడానికి మేజర్గా పలు విద్యార్థి సంఘాల నుంచి కొన్ని రిక్వెస్ట్లు, తర్వాత నిరసనలు వస్తున్నాయి. దాని కొరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ని ఆపి అవన్నీ క్లియర్గా చర్చించిన తర్వాతనే రిజల్ట్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ ద కమిటీ ఇంక్లూడ్స్ 8 మెంబర్స్, 8 మంది సభ్యులతో కమిటీ. సీనియర్ ప్రొఫెసర్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ కర్ణసాగర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించి తద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అధికారులు తెలిపారు. EWS రిజర్వేషన్లపై సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్టు సమాచారం. ఎస్, దిస్ కమిటీ ఈజ్ ఫార్మ్డ్ బై 8 మెంబర్స్ అండ్ సీనియర్ ప్రొఫెసర్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ Karnasagar is going to lead this committee and it includes 8 members. అండ్ కమిటీ అధ్యయనం చేస్తున్న విషయాలు: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం SC వర్గీకరణ జీవో ఇచ్చినందున ఈ మేరకు PhD సీట్లు కల్పించాలని యూనివర్సిటీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకొని తిరిగి ఉన్నత చదువుల కోసం తెలంగాణకు వచ్చినప్పుడు వారు నాన్ లోకల్గా మారుతున్నారు. ఈ విషయంపైన పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతూ కమిటీ పలు రకాల అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఇటీవల EWS వల్ల తమకు అన్యాయం జరుగుతుందని BC విద్యార్థులు BC కమిషన్ను సంప్రదించారు. ఈ విషయంపై కూడా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తుంది. PhDలో సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నట్టు సమాచారం. న్యాయపరమైన సమస్యలు ఎదురవ్వకుండా PhD అడ్మిషన్స్ ఇవ్వడానికి అవసరమైన చర్యల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. OUలో మొట్టమొదటిసారిగా PhD సీట్ల మ్యాట్రిక్స్పై అత్యంత ప్రామాణికతతో కూడిన సమాచారంతో శాస్త్రీయంగా విశ్లేషిస్తూ కమిటీ ముందుకు పోతున్నదని, అందువల్లే ఫలితాల విడుదలలో ఆలస్యం అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఎస్, ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే తెలంగాణలో పుట్టి పెరిగి వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం వేరే స్టేట్స్లో చదివిన క్యాండిడేట్స్ అగైన్ వాళ్ళు మళ్ళీ ఉన్నత చదువుల కోసం అంటే PhD ఇట్లాంటి దాంట్ల కోసం మన లోకల్ యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు వాళ్ళు నాన్ లోకల్గా మారుతున్నారు. దిస్ ఈజ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్ యూనియన్స్ అండ్ ద BC స్టూడెంట్ యూనియన్స్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ది క్యాన్సలేషన్ ఆఫ్ EWS రిజర్వేషన్ టు దిస్ నోటిఫికేషన్. EWS రిజర్వేషన్ వల్ల చాలామంది నష్టపోతున్నారని BC విద్యార్థి సంఘాలు వాళ్ళ వినతిని అందజేశారు. ఇక్కడ మనకు మేజర్ విద్యార్థి సంఘాల నాయకులు వారు తెలియజేసినటువంటి అభిప్రాయాలను చూద్దాం. వికలాంగుల యాక్ట్ను అమలు చేయాలి. వికలాంగుల హక్కుల పోరాట సమితి నేత P. అంజిగౌడ్. ఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి
నేత పి అంజయ్య గౌడ్ ఏమంటున్నారో చూద్దాం. 2016 వికలాంగుల యాక్ట్ ప్రకారం వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలి. ఓయూపీహెచ్డికి సంబంధించిన సీట్లలో వికలాంగులకు వారి రోస్టర్ పాటించడం లేదు. ఎస్, ఇక్కడ వికలాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి, అది ఇవ్వట్లేరు అని చెప్పి పి అంజయ్య గౌడ్ గారు వినతి పత్రాన్ని అందజేశారు. నెక్స్ట్, పిహెచ్డి ప్రవేశాల్లో వర్గీకరణ అమలు రాజ్యాంగ విరుద్ధం. ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షులు నామసైదులు. ఎస్, నామసైదులు ఏమంటున్నారంటే పిహెచ్డి ప్రవేశాల్లో వర్గీకరణ అమలు రాజ్యాంగ విరుద్ధం. ఓయూ పిహెచ్డి ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. వర్గీకరణ కంటే ముందే వచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణ ఎలా అమలు చేస్తారు? ఇప్పటికే రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ recently subdivided SC category into major 3 groups, that is SC Group 1, SC Group 2 and SC Group 3. అండ్ ఇక్కడ నామసైదులు ఏమంటున్నారంటే పిహెచ్డి నోటిఫికేషన్ అనేది వర్గీకరణ కంటే ముందే వచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ని అమలు చేయకూడదు, అది రాజ్యాంగ విరుద్ధమని నామసైదులు ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. నెక్స్ట్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలి. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ. అంబేద్కర్ జయంతి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈపీసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లలో, దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తున్నప్పుడు ఓయూ పిహెచ్డి అడ్మిషన్లలో కూడా అమలు చేయాలి. ఎస్, శేఖర్ మాదిగ ఏమంటున్నారంటే ఎస్సీ రిజర్వేషన్లు అనేవి గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి అంబేద్కర్ జయంతి నుంచి అమల్లోకి వచ్చినప్పుడు ఈపీసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లు, తర్వాత దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లకు ఈ రిజర్వేషన్ని అప్లై చేసినప్పుడు ఓయూ పిహెచ్డికి ఎందుకు అమలు చేయరు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన వినతి పత్రాన్ని అందజేశాడు. నెక్స్ట్, రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి. ఎస్, ఆర్ఎల్ మూర్తి ఏమంటున్నారంటే ఓయూ పిహెచ్డి అడ్మిషన్ ప్రక్రియలో రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరగకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి. గత పిహెచ్డి అడ్మిషన్లలో కూడా తప్పుడు పద్ధతిలో చేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారు. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో విద్యార్థుల సీట్ మ్యాట్రిక్స్ను బహిర్గతపరచాలి. ఎస్, ఆర్ఎల్ మూర్తి ఏమంటున్నారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అలా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కంప్లైంట్ అనుకోవచ్చు, వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులకు న్యాయం చేయండి. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామిగౌడ్. స్వామిగౌడ్ ఏమంటున్నారంటే పిహెచ్డి అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఓయూఓఎస్డి జితేంద్ర నాయక్, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి, బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ దృష్టికి తీసుకెళ్లాం. ఓయూ అధికారుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. 40 పైన సీట్లు ఉన్నప్పుడు మాత్రమే లేదా అదనపు సీట్లు పెంచినప్పుడు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలవుతుంది. కానీ పిహెచ్డి సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడానికి వీల్లేదు. ఎస్, ప్రెసిడెంట్ స్వామిగౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామిగౌడ్ ఏమంటున్నారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 40 సీట్స్ కంటే అబోవ్ ఉన్నప్పుడు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేయాలి. ఇక్కడ వేరియస్ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ రిజర్వేషన్ని అమలు చేయకూడదు అని ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఇవన్నీ వేరియస్ స్టూడెంట్ యూనియన్స్ రిక్వెస్ట్. అండ్ నౌ వీ విల్ సీ ద రెస్పాన్స్ బై వీసీ. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి. ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్. ఎస్సీలో 2 వర్గాలు, బీసీ వికలాంగుల విద్యార్థులు రిజర్వేషన్స్ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఫలితాలను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశాం. సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశాం. విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని లోతుగా
రాజ్యాంగబద్ధంగా నిబంధన ప్రకారమే పరిశీలిస్తాం. కమిటీ రిపోర్ట్ వచ్చాక వారం చివరిలో స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించిన అనంతరం 10 రోజుల్లో ఓయూ పీహెచ్డీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేస్తాం. ఈ విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించాం. అందరూ మా విద్యార్థులే, ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎస్, దీస్ ఆర్ ద వర్డ్స్ బై ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్. ఆయన ఏమంటున్నారంటే ఎస్సీలో 2 వర్గాలు, అంటే గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అండ్ వేరియస్ కేటగిరీస్ అండర్ బీసీ అండ్ వికలాంగుల విద్యార్థులు వాళ్ళ రిజర్వేషన్స్ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మేము ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేసినాం. ఒక కమిటీని ఏర్పాటు చేసినాం 8 మంది సభ్యులతో, సీనియర్ ప్రొఫెసర్స్తో 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినాం. ఆ కమిటీ రాజ్యాంగబద్ధంగా అంటే నిబంధనల ప్రకారం డీప్గా అనాలిసిస్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 10 డేస్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పి ఓయూ పీహెచ్డీ 2025 రిజల్ట్స్ని రిలీజ్ చేస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ చెప్పారు. అండ్ చివరిగా ఈయన ఏమన్నారంటే అందరూ మా విద్యార్థులే, ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం మాకు లేదు అని అంటున్నారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ ఓయూ పీహెచ్డీ రిజర్వేషన్స్ అండ్ ద డిస్ప్యూట్ ఓవర్ రిజర్వేషన్స్. Yes, here we can understand that various student union leaders requested and submitted their requests to the Osmania University upon the reservations issue, and let's see how the university and how the committee is going to give their report. Basing upon the report, we can expect the results of OU PhD in 10 days of time. ఇక్కడ మనకు మేజర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ రిజర్వేషన్ల వల్లనే పిహెచ్డి రిజల్ట్స్ అనేవి నిలిచిపోయినాయి. ఆ కమిటీ 8 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత వాళ్ళంతా అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ద రూల్స్, వాళ్ళు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును బట్టి ఏమన్నా సీట్స్ పెంచుతారా లేదా ఉన్న సీట్స్కే రిజర్వేషన్ని కరెక్ట్గా అప్లై చేసి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎవరికి అన్యాయం జరగకుండా రిజల్ట్స్ ఇస్తారా, లేదా ఏమైనా సీట్స్ అడిషనల్గా యాడ్ చేసి రిజర్వేషన్స్ని కరెక్ట్గా అప్లై చేసి రిజల్ట్స్ ఇస్తారా అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ OU PhD 2025 results.